నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరశురామ భగవానుడు 21 క్షత్రియులను వధించి ధరిత్రిని దాదాపు క్షత్రియరహితము చేసి కఠిన తపస్సు కొరకై మహేంద్రగిరికి చేరుకొనెను. దానితో అప్పటి వరకు దాగి ఉన్నట్టి క్షత్రియకాంతలు బయటకు వచ్చి క్షత్రియ జాతి కొనసాగింపు కొరకు బ్రాహ్మణులను ఆశ్రయించిరి. కామముతో కాకుండా కేవలము జాతి మనుగడ కొరకు అట్టి ధార్మిక స్త్రీలు బ్రాహ్మణులతో ఋతుస్నాతలుగా సంపర్కముకు పూనుకొనిరి. అట్లు ఒక నవీన క్షత్రియ జాతి ఉద్భవించెను. ఆ క్షత్రియులు ధర్మపరాయణులగుట చేత వర్ణాశ్రమ ధర్మము తిరిగి స్థాపించబడెను. ప్రీతి చెందిన ఇంద్రుడు సకాలములో వర్షాలను కురిపించగా భూమిపై సకల శుభాలు వెల్లివిరిసెను. తరువాత దైత్యులు పదే పదే దేవతలచే యుద్ధములో పరాజితులై స్వర్గములో స్థానము లేక ఈ భూలోకములో క్షత్రియుల పుత్రులుగా జన్మించసాగిరి. వారు తమ పరాక్రమముతో దురహంకారులైరి. నిజమునకు ఈ రాక్షసరాజులు తమ ప్రజలను అణచివేయడమే కాకుండా గొప్ప ఋషులను కూడా హింసించుటకు వెనుదీయలేదు. భూదేవి చివరకు బ్రహ్మదేవుని సమీపించి కన్నీటితో తన వ్యధను తెలుపుకొనెను. బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకొని క్షీరసాగరములో నారాయణునికి నిలయమైన శ్వేతదీపముకు వెళ్ళెను. దేవతల ప్రార్థనలను ఆలకించిన మహావిష్ణు బ్రహ్మదేవుని హృదయములోకి ఒక సందేశమును ప్రసారం చేసెను. భూభారమును తగ్గించుటకు త్వరలోనే తాను అవతరించెదనని వారికి హామీనిచ్చెను. భగవానుడు తన కర్తవ్య నిర్వహణలో తోడ్పడుటకు తన సేవకులైన దేవతలను కూడా ఈ భూమిపై అవతరించమని ఆదేశించెను. అట్లు ఆదేశించబడిన దేవతలు క్షత్రియులుగా మానవ రూపములో భూమిపై వెలసిరి. కొందరు ఈ విధముగా దైత్యులుగా వచ్చిరి. విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడయ్యెను. హిరణ్యకశ్యపుడు శిశుపాలుడయ్యెను. ప్రహ్లాదుని అనుజుడు సంహ్లాద శల్యునిగా వచ్చెను. అనుహ్లాదుడు దృష్టకేతువుగా మారెను. వష్కల అనే అసురుడు భగవదత్తుడయ్యెను. కాలనేమి దానవుడైన కంసునిగా వెలిసెను. బృహస్పతిలోని ఒక అంశ ద్రోణాచార్య రూపమును దాల్చెను. మహాదేవుడు యముడి అంశలు కామక్రోధాలతో నిండిన అశ్వత్థామగా అవతరించెను. ద్వాపరయుగము శకిని రూపము దాల్చెను. మరుద్గణముల అంశలే సాత్యకి, ద్రుపదుడు మరియు కృతవర్మ. యమరాజు విదురునిగా అవతరించెను. పవిత్రత మూర్తీభవించిన పాండురాజుగా మారెను. కలిలోని ఒక అంశ దుర్యోధనునిగా వెలసెను. దుశ్శాసనితో మొదలుపెట్టి దుర్యోధనుని సోదరులందరూ పులస్త్యుని రాక్షసపుత్రులు. పాండవులు ధర్మము, వాయువు, ఇంద్రుడు మరియు అశ్వని దేవతల అంశలు. అగ్నిలోని ఒక భాగము దుష్టద్యుమ్నునిగా జన్మించెను. శిఖండి పూర్వము ఒక రాక్షసుడు. విశ్వదేవులు ద్రౌపదీ పుత్రులుగా జన్మించిరి. సనత్కుమారుడు ప్రద్యుమ్నునిగా అవతరించెను. 16,000 అప్సరసలు శ్రీకృష్ణ భగవానునికి భార్యలైరి. లక్ష్మీదేవి స్వయం రుక్మిణీదేవిగా అవతరించెను. ఇంద్రుని పత్ని శచీదేవి భాగము కొంత ద్రౌపదిగా అవతరించెను. సోముని కుమారుడైన వర్చసుడు అభిమన్యునిగా జన్మించెను. దేవతలు శ్రీకృష్ణ భగవానుని కర్తవ్య పాలనలో తాము నిర్వర్తింపవలసిన పాత్రల గురించి చర్చించుకుంటుండగా సోముడు, నాకు నా పుత్రుడని నా ప్రాణము, అతని వియోగమును నేను భరింపలేను అనెను. ఏమైనాను అసురులను నశింపజేసే విష్ణు భగవానుని కార్యముకు తోడ్పడుటకు దేవతలు ఎన్నడూనూ వెనుకాడరని పలికిరి. చివరకు సోముడు, నా పుత్రుణ్ణి పంపెదను, కానీ నేను అతని దీర్ఘకాల వియోగమును భరింపలేను. వర్చసుడు నరుని అవతారమైన అర్జునునికి పుత్రుడుగా జన్మించి పిన్న వయసులోనే ఒక మహారథి యోధుడగును. అతడు తన 16వ ఏట శాశ్వత కీర్తిని ఆర్జించున్నట్లుగా ఒక గొప్ప వీరోచిత కార్యాన్ని పూర్తి చేసుకొని వెంటనే నా వద్దకు తిరిగి వచ్చును.
భూభారాన్ని తగ్గించుటకు ఏర్పరచబడిన మహారణములో వర్చసుడు 4వ వంతు శత్రు సైన్యాన్ని సగము దినములో నశింపచేసి వీరమరణము పొందును. అంతేకాకుండా దాదాపు నశించిపోతున్నట్టి భరతవంశమును కొనసాగించుటకు అతడు ఒక పుత్రుణ్ణి కూడా అందించును అని పలికెను. వైశంపాయనుడు దేవదానవుల అంశలతో పుట్టిన వారి గురించి జనమేజయునికి వివరించి పిమ్మట కురువంశ విస్తారమును కూడా ఇట్లు తెలిపాను. పూర్వవంశ ప్రవర్తకుడు దుష్యంత మహారాజు అనేక ద్వీపాలు మ్లేచ్ఛ దేశాలు అతని అధీనంలో ఉండేవి. అతడు ప్రజలను ఎంతో చక్కగా పాలించెను. ఒక రోజున మహారాజు అరణ్య ప్రాంతము నుండి ప్రయాణిస్తుండగా మధ్యలో మనోహరమైన ఆశ్రమాలు కనిపించెను. అక్కడ అనేక మంది ఋషులు ధ్యాన నిమగ్నులై ఉండిరి. అది బ్రహ్మలోకము వలె అగుపించెను. అది కన్వముని ఆశ్రమము. కానీ ఆ సమయంలో కణ్వుడు అక్కడ లేడు. ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అడుగుటతో తాపసి అయిన శకుంతల బయటకు వచ్చి తన తండ్రి ఫలపుష్పాదుల కొరకు బయటకు వెళ్ళినట్లు తెలిపి అతిథి సత్కారాలను చేశాను. శకుంతల యవ్వనము సౌందర్యమును చూసిన దుష్యంతుడు, సుందరి, నీవు ఎవరవు, నీ తండ్రి ఎవరు అని అడిగాను. దానితో ఆమె, నా తండ్రి కణ్వముని, నా జన్మ వృత్తాంతమును ఇట్లు తెలిపాను. విశ్వామిత్రుడు తపస్సులో నెలకొనినప్పుడు ఇంద్రుడు మేనకను తపోభంగము కొరకు పంపాను. వారిరువురికి నేను జన్మించి తిని తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయాను. శకుంతలాలు అంటే పక్షులు నన్ను రక్షించినందున నాకు శకుంతల అని నామము కలిగాను. దానితో దుష్యంతుడు, నీవు బ్రాహ్మణ కన్యవు కానందున నీవు నాకు భార్యవు కావచ్చును. గాంధర్వ విధానమున వివాహమాడమని అడిగాను. ఆమె తన తండ్రి కొరకు ప్రతీక్షించమని అడిగాను. కానీ దుష్యంతుడు, నీవే నన్ను స్వయంగా వరించి ధర్మబద్ధముగా నిన్ను నాకు సమర్పించుకొనుము అనేను. దానితో శకుంతల, మీ తదనంతరము నా కొడుకే చక్రవర్తి అవుతాడని, మీ జీవితకాలంలోనే అతడు రాజ్యాభిషిక్తుడగునని వాగ్దానము చేయము అని కోరాను. అందుకు అంగీకరించిన దుష్యంతుడు వెంటనే గాంధర్వ వివాహము చేసుకొని ఆమెతో భోగించెను. అటు పిమ్మట అతడు రాజధానికి తిరిగి వెళ్ళి తన బలగాలను పంపి త్వరలోనే తనను తన వద్దకు రప్పించుకొందును అని ఆమెకు విశ్వాసమును కలిగించి వెళ్ళిపోయాను. కొంత సమయముకు కణ్వుడు ఆశ్రమముకు తిరిగి వచ్చినను శకుంతల అతని ఎదుటకు రాలేకపోయాను. త్రికాలజ్ఞుడైన ముని దివ్యదృష్టితో జరిగినదంతయు తెలుసుకొనెను. క్షత్రియులకు గాంధర్వ వివాహము శాస్త్రసమ్మతము, ధర్మవిరుద్ధమేమీ కాదు. అతని ద్వారా నీకు పుట్టబోయే పుత్రుడు సమస్త భూమండలముకు రాజు కాగలడు. మరియు దుష్యంతుని బుద్ధి ఎల్లప్పుడూ ధర్మబద్ధమై ఉండును. అంతేకాకుండా అతని రాజ్యము సుస్థిరముగా ఉండునని తెలుపుతూ వరమిచ్చాను. కొంతకాలముకు శకుంతలకు పుత్రుడు జన్మించాను. కణ్వుడు సంస్కారాదులను జరిపించాను. 6 ఏళ్ల ప్రాయంలోనే అతడు సింహాలను ఏనుగులను బంధించినట్లుగా మిక్కిలి బలవంతుడయ్యాను. క్రూరమృగాలను దండించుట చేత అతడు సర్వదమనునిగా పిలువబడెను. బాలకుని అద్భుత కృత్యాలను చూసిన కణ్వుడు శకుంతలతో, ఇప్పుడు ఇతడు యువరాజు అయ్యేందుకు అర్హుడయ్యేను అనెను. శిష్యులను పుత్రసహితముగా శకుంతలను భర్త వద్దకు చేర్చమనెను. దానితో వారు హస్తినకు బయలుదేరిరి. శకుంతల సభాభవనంలోకి ప్రవేశించి, రాజా, ఇతడు నీ పుత్రుడు. ఇప్పుడు యువరాజును చేయము. మీ ప్రతిజ్ఞను చెల్లించుకోగలరు అనెను. ఆమె పలుకులను వినిన దుష్యంతుడు, దుష్టురాలా, ఎవరవు నీవు? నీతో నాకు ఎట్టి సంబంధము లేదు అనెను. దానితో శకుంతల నిశ్చలముగా నిల్చుండిపోయాను. తరువాత ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కాను. దుఃఖముతో ఇట్లు పలికెను, మహారాజా, మీరు ఇలా ఎందుకు పలుకుతుండిరో నేను ఎరుగలేకుంటిని. అందరి హృదయాలలోని పరమాత్మ అందరి పాపపుణ్యాలను ఎరుగును. పాపము చేస్తూ కూడా నన్ను ఎవరూ చూస్తుండుట లేదని భావించుట అజ్ఞానము. అంతర్యామి అయిన పరమాత్మ పంచభూతాలు, దివారాత్రాలు, సూర్యచంద్రులు, మానవుల పాపపుణ్యాలను చూస్తూ ఉందురు. కనుక ఆ సమయంలో
ఎవరూ లేరని రుజువులు లేవని అనుకోరాదు. నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చి తినని నా వంటి పతివ్రతను తిరస్కరించకము. మీరు మీ భార్యను అవమానిస్తుండిరి. పురుషుడు తానే పుత్రరూపములో భార్య నుండి జన్మించును. భార్యయే ఉత్తమ మిత్రురాలు. మరణించిన పిమ్మట కూడా భర్తను అనుసరించేది భార్యయే. ఇహపరలోకాలలో భార్యలకు మించిన సహాయకురాలు మరెవరూ ఉండరు. భార్య గర్భము నుండి జన్మించిన పుత్రుడు అద్దములోని ప్రతిబింబము వంటివాడు. మీ కుమారుడు మీ ఎదుటనే నిలుచుని ప్రేమగా చూస్తూ ఉండెను. మీరెందుకు ఈ ఆనందమును తిరస్కరిస్తుండిరి? ఈ బాలుడు నీ హృదయము మరియు శరీరము ద్వారా జన్మించెను. ఈ పుత్రరూపములో నిన్ను నీవు ఎందుకు గుర్తింపలేకుంటివి అని ధర్మబద్ధముగా చెప్ప ప్రయత్నించెను. దుష్యంతుడు, శకుంతల, నీ వలన నాకు తెలియకనే పుత్రుడు జన్మించెనా? నీ వంటి సాధారణ స్త్రీ విశ్వామిత్రునికి మేనకకు ఎలా జన్మింపగలదు? ఇతడు నా కొడుకు ఎలాగును అని తిరస్కరించాను. శకుంతల క్రోధముతో, రాజా, అసత్యమాడకుము, సత్యమును మించిన ధర్మము లేదు. నేను తెలిపిన మాటలను విశ్వసించకున్నచో ఇక్కడ నుండి వెళ్ళిపోయేదను. ఇట్టి అసత్యవాదులతో నేను కలిసి జీవించలేనని అక్కడ నుండి కదిలేను. అదే సమయంలో ఆకాశవాణి ఇట్లు పలికెను, నీవు నీ పుత్రుని స్వీకరించుము, శకుంతలను తిరస్కరించకుము, నీవే ఇతని తండ్రివి, ఇదే సత్యము. శకుంతల సత్యమునే చెప్పాను. నీవు ఇతని భారమును వహించుట చేత ఇతడు భరతుడనే పేరుతో ప్రసిద్ధిగాంచును. ఇది వినిన దుష్యంతుడు ఎంతగానో ఆనందించెను. అతడు మంత్రి పురోహితులతో, మీరందరూ ఆకాశవాణిని విని ఉంటిరి. నేను కూడా ఇతడు నా కొడుకు అని భావిస్తుంటిని. కానీ నేను కేవలము శకుంతల పలుకులనే ఆధారముగా చేసుకొని ఇతడిని కొడుకుగా స్వీకరిస్తే లోకులు నన్ను సందేహించుటయే కాకుండా కళంకము కూడా తొలగదు. అందుకనే ఇంత నిర్దయగా వ్యవహరించి తిని అని పలికి ఆ బాలుని హత్తుకొనెను. దానితో అందరూ హర్షధ్వానాలు చేసిరి. శకుంతలను భార్యగా స్వీకరిస్తూ, దేవి, నేను నిన్ను వివాహమాడిన విషయమును అన్యులెరుగరు. వీరందరూ నిన్ను రాణిగా అంగీకరించవలెననే ఇలా కఠినముగా ప్రవర్తించి తిని. లేనిచో ఇతరులు నిన్ను మోహించి నీ మాటలను వింటినని భావించుదురు అంటూ ఓదార్చెను. యుక్త వయస్సు రాగానే భరతుడు రాజ్యాభిషిక్తుడయ్యాను. అతని పాలన ఈ భూమి అంతటా వ్యాపించి గొప్ప కీర్తిని సాధించెను. భూమండలముకు చక్రవర్తి అయ్యాను. అనేక యజ్ఞాలను చేశాను. భరతుని పేరుపైననే ఈ దేశమునకు భారతదేశము అని పేరు వచ్చాను. అతడు వంశకర్త అయ్యాను. అతని ముందు తరాల వెనుక తరాల రాజులందరూ భరతులనే పేరుతో ప్రసిద్ధి చెందిరి. ఇంకను భరత, కురు, పూరు వంశాల ఉత్పత్తిని గూర్చి ఇట్లు వివరింపసాగాను. బ్రహ్మ దక్షిణాంగుష్టము నుండి జన్మించిన వాడే దక్షుడు. అతని ద్వారానే ప్రజలు అందరూ పుట్టిరి. అతనికి 1000 మంది కొడుకులు, 50 మంది కుమార్తెలు కలిగిరి. 13 కుమార్తెలను కశ్యప ప్రజాపతికిచ్చి వివాహము చేశాను. కశ్యపుని భార్యలలో అదితికి ఇంద్రుడు, వివస్వానుడు, మనువు, యముడు. మనువు ద్వారానే మానవజాతి ఉద్భవించాను. అతనికి వేన, దృష్టు, నరిష్యంత, నాభాగ, ఇక్ష్వాకు, కారోష, శర్యాతి, ఇలాకన్య, పృషద్న, నాభాగారిష్ట అని 10 మంది కుమారులు. ఇలా ద్వారా పురూరవుడు, ఆయువు, స్వర్భానని ద్వారా నహుషుడు. ఇతనికి 6 కుమారులు, యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువుడు. యతి యోగ సాధనలో నెలకొనుటతో యయాతి రాజయ్యేను. అతనికి దేవయాని, శర్మిష్టలనే భార్యలు. దేవయానికి యదు, తుర్వసులు, శర్మిష్టకు దృహ్యువు, అనువు, పూరుడు జన్మించిరి.